వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ ఏంజిల్ మీ జోలికి అనవసరంగా వస్తున్న వారిని ఎలా కట్ చేసిందో చూడండి. మిమ్మల్ని వెనక్కి తిరిగేలా చేయాలని, కింద పడేయాలని, బాధపడేలా చేసి ఏడిపించాలని, మీ సక్సెస్ని, పేరుని, ప్రతిష్టలని జోలికి వచ్చినందుకు మీ ఏంజిల్ వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పిందో ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మీరు చేసుకుంటున్న పనిని రివర్స్ చేయాలని, టవర్ మూమెంట్ అంటే చాలా బిగ్ చేంజ్ అనమాట, తేవాలని, మీకు వచ్చిన గుడ్ న్యూస్ని ఆపాలని చెప్పి ఒక ముగ్గురు పర్సన్స్ ప్లాన్ చేసుకున్నారు. ఒక ఇద్దరు ఆడ మగ, ఒక పెద్ద మనిషి అండ్ ఇంకొక ముగ్గురు. వాళ్ళు చీటర్స్ అనమాట. అంటే ఈర్ష్య అసూయతో ఉంటారు, ఎవరు ఏం పనులు చేసినా చెడగొట్టే రకాలన్నమాట. వాళ్ళు ఒక ముగ్గురు. ఇది మీరు అయి ఉండొచ్చు, లేదా మీ మదర్ ఫిగర్ అయి ఉండొచ్చు. బాగా మంచి పేరుండి మంచిగా పని చేసుకుంటున్నారు మీ పని మీరు, అందుకని చెప్పి మిమ్మల్ని అడ్డు తప్పించాలని చెప్పి అనుకుంటున్నారు అనేది ఏంజిల్ నిజం అని కన్ఫర్మ్ చేశారు. ఓకేనా? అంటే మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో ఆ పనిని అర్జెంటుగా ఆపేయాలి. లేదంటే 111 న్యూ బిగినింగ్ ఇప్పుడు మొదలెట్టుకున్నారు. మీరు ఆల్రెడీ మొదలెట్టుకున్నారు, స్థిరపడిపోయి కంటిన్యూ అయిపోతున్నారు. ఇంకో పని ఏదో స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు, లేదా మీరు చేస్తున్నారని ఎవరికో ఏదో న్యూస్ తెలిసింది. సో దాంట్లో స్థిరత్వం వచ్చేస్తుంది, 1 2 3 4 అలా ఎదిగిపోతారు అని చెప్పి ఆపడం కోసం ప్రయత్నించారంటే చూడండి, కార్డ్స్ అన్నీ రివర్స్లో ఉన్నాయి. వాళ్ళ ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజిల్. ఇంకోండి స్పైయింగ్. వాళ్ళు ఏమంటారు, ఇదిగో ఇలా హ్యాపీగా ఉన్నారని, మీరు ఏదో చేసేసుకుంటున్నారని, మీకు డబ్బులు వస్తున్నాయని వార్త వాళ్ళకి ఏదో తెలిసింది. ఆల్రెడీ చూడలేకపోతున్నారు, కడుపు నొప్పితో ఉన్నారు. ఇంకా ఇలాంటి న్యూస్ తెలిసేసరికి వాళ్ళు ఇంకా ఆపుకోలేక మిమ్మల్ని ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నారంట. ఇదిగో గాలివార్తలు వింటూ కూర్చున్నారు వాళ్ళు. వాడిని ఇంటి పక్కలలో, చుట్టుపక్కలలో ఏదో రకంగా మీకు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు హాయ్ బాయ్ చెప్పేవాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారుగా. మీరు స్టేటస్లు అప్డేట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా, అందుకు టైం కోసం. అయితే మీ ఏంజిల్ వాళ్ళని ఎలా కట్ చేసింది చూద్దాం. మీకు వచ్చే గుడ్ న్యూస్ అది అనేది వస్తే, మీరు ఏదైతే మనీ అనుకుంటున్నారో, ఏదైతే పని చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారో అలా చేస్తే మీరు స్థిరపడిపోతారు, లాభపడిపోతారు. ఇగో బిల్డింగ్స్ అన్నీ కొట్టుకొని తరతరాలకి సరిపడా సంపాదించేసుకుంటారు అని చెప్పి వాళ్ళు ఇదంతా చేశారనమాట వెనకాల. దీన్ని ఇదిగో మీ ఏంజిల్ హైయెస్ట్ గాడ్ అనేది కట్ చేసేసారు. వాళ్ళు ఏది జరగనివ్వకుండా కట్ చేస్తారు. ఇగో చూడండి, టాప్ 3 కార్డ్స్ ఇవే ఉన్నాయి ఇక్కడ. అండ్ వాళ్ళు ఎదురు చూసే పరిస్థితుల్లో కూడా లేరనమాట. ఇంకా మనీ రొటేషన్ పోయింది వాళ్ళకి. డబ్బులు ఇదంతా ప్లాన్ చేసుకుందంతా వేస్ట్. అనుకున్నట్టు జరగలేదు. మీ బ్యాలెన్స్ని రివర్స్ చేసి మీ కోపం తెప్పించి అరిపించేలా చేసి ఆ గొడవలు ఏదైనా చేద్దామనే ప్లాన్ అయ్యి ఉండొచ్చు, లేదా మీతో మాట్లాడించి ఏదైనా మాట నుంచి మిమ్మల్ని ఏదైనా ఇరికిద్దామని అని ఉండొచ్చు, లేదా మీ దగ్గర డబ్బులు తీసుకుందామని చెప్పి అయి ఉండొచ్చు. ఈ విధంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ పని అయితే జరగలేదండి, ఖచ్చితంగా జరగలేదు. ఇది ఆల్రెడీ చాలామంది జీవితంలో ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుండొచ్చు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు జరిగి ఉండొచ్చు. ఫ్యూచర్లో ఎవరైనా ఇలాంటి విషయం జరగకపోతే జరిగే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇలాంటి థాట్స్తో ఉన్నారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళు అనుకునే పని జరగకుండా ఎవరైతే మీ హైయెస్ట్ గాడ్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్. మన కలెక్టివ్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? రీసెంట్గా మీరు ట్రావెలింగ్ కూడా చేస్తారంటండి, అది ఆపడం కోసం ఇదంతా చేస్తున్నారంట. అండ్ ఇదిగో అందుకని చెప్పి గొడవ పెట్టుకోవడానికి అడ్డంగా వస్తున్నారంట. ట్రావెలింగ్ అంటే చిన్నది అయి ఉండొచ్చు, పెద్దది అయి ఉండొచ్చు. చివరికి మీరు దేవుడికి పూజ చేయడానికి, పువ్వులు కొనుక్కోవడానికి కూడా వెళ్తుండొచ్చు. ఏదైనా ట్రావెలింగ్ అయితే మూమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ప్రస్తుతం మీరున్న దాని నుంచి కనీసం పాల్ ప్యాకెట్ కన్నా వెళ్ళి ఉండాలి బయటికి. ఏదో ఒకటి ఆ ప్రయాణాన్ని అవకాశంగా తీసుకొని, పెద్ద ప్రయాణాలు అయితే, మంచి ప్రయాణాలు అయితే, కలిసి వచ్చే ప్రయాణాలు అయితే వాటిని ఆపేయాలని చెప్పి ఇదంతా చేస్తున్నారంటండి. ఓకేనా? దారి చూస్తున్నారంట, అవకాశాలు అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సన్లా ఉన్నారు కదా మీరు, అందుకు వాళ్ళ క్రియేషన్ ఆపేశారమ్మ. అక్కడికి మీరు సన్లా ఉన్నారు. పాత వాళ్ళేనండి, మీ ఫ్రెండ్స్, నైబర్స్ అండ్ మీ ఎక్స్ అయితే ఆల్రెడీ సపరేషన్లో ఉన్నవారు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, ఎవరైతే జలస్తో మీతో మాట్లాడలేదో వాళ్ళు మీ సన్లా ఉన్నారని చెప్పి పని అంతా చేస్తున్నారంట. పాస్ట్ పర్సన్స్, మీ హైయెస్ట్ మేనేజర్స్ కావచ్చు. ఇదంతా ఇప్పుడు డబ్బులు తీసుకొని ఒక 5 మంది ఇదంతా చేస్తున్నారు, 2 పప్పీలు. ఇంకా చెప్పండి ఏంజిల్. కానీ అలా అనుకుని జరగలేకపోతున్నారు. మిమ్మల్ని ఏదో చేయడం వల్ల వాళ్ళకి ఏదో లాభం అనుకుంటున్నారు, కానీ ఆ లాభం వాళ్ళకి జన్మలో రాదండి.
వాళ్ళు మంచి దారిలో వెళ్ళట్లేదు, వాళ్ళే తిరగడిపోతారు. 4, 4, 4 మీరు పక్కా స్టెబిలిటీ. మీ జోలికొస్తే ఆళ్ళు 4, 4, 4 తిరగడిపోవడమే. ఇందులో ఎలాంటి డౌట్ లేదని ఏంజిల్ కూడా కన్ఫర్మ్ చేశారు. పక్కా అండి. చూడండి ట్రిపుల్ కన్ఫర్మేషన్ నాకు ఇక్కడ 4, 4, 4 నెంబర్ వచ్చిందా? ఇక్కడ 4, 4 ఆల్రెడీ మీకు స్టెబిలిటీ అనేది కార్డ్ వచ్చిందా? ఇదిగో చూడండి. మీరు అనుకుంటుంది నిజమే. ఇంకో మూడోసారి కన్ఫర్మేషను. మీ లైఫ్‌లోని, రిలేషన్‌లోని, డబ్బుల్లోని అన్నిటిలోని బ్యాలెన్స్ అయిపోతారండి. మీరు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు. ఓకేనా? మీరు చేస్తున్న పనిని చేసుకుంటూ కంటిన్యూ అవ్వండి. ఏంజెల్స్ గైడ్స్ మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాయి. మీరు డైరెక్ట్‌గా ఏంజెల్స్‌ని అడగండి. ఏదైనా జరగబోయేది, మీకు హాని కలిగించేది ఉంటే దాని నుంచి తప్పించు తల్లి, లేదా నాకు దారి చూపించమ్మా అని మీద నమ్ముకున్న దేవుడిని అడగండి. లేదంటే ఏంజెల్స్‌ని అడగండి. ఏదో ఒక సైన్ చూపించే ఏంజిల్ అని ఏంజిల్‌ని అడగండి. సో, ఏదో రకంగా వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజిల్. వెనక తిరిగి చూసేలా చేద్దామని, బాధపెడదామని, అవసరం కుదిరితే మనుషుల్ని తప్పిద్దామని, ఎలాగైతేనే వాళ్ళకైతే ఇలా సెలబ్రేషన్‌లో ఉన్నవోళ్ళని ఇలా ఒంటరిగా వాళ్ళ జ్ఞాపకాలతో బతికేలా చేయాలి. ఇలా ముగ్గురు ఉన్నవోళ్ళని ఒకళ్ళు చేయాలి అని ఒక ఇది, వాళ్ళు సెలబ్రేషన్‌లో ఉన్న వాళ్ళని ఇలా కూర్చోబెట్టాలి ఒక మూలన. ఇదిగో ఇలా తిరగబడిపోయేలా చేయాలి. ఇలా నిలబడ్డారండి అందరిలో మీరు నలుగురు, ఆరుగురు, ఇందాకొచ్చింది 5 మంది. ఇంకెవడో ఏమంటారు? ఒకళ్ళు దాంకుంటారు గదా! ఏమంటే ఒక 10 మంది ముందుకొత్తాడు. ముందుకొచ్చినోళ్ళు కనిపిస్తారు. వాళ్ళు వెనక ఎవరున్నారో కనిపించరు గదా! అలాంటి వాళ్ళు ఎవరో అయ్యుండొచ్చు ఈళ్ళు. సో, 6 మొత్తం 7 మీతో. ఇందాక ఇగో ఇక్కడ ఒక ముగ్గురొచ్చారండి. ఇదిగోండి ఇక్కడ ముగ్గురు. టీచ్ చేస్తున్నాడు ఒక పెద్ద మనిషి. ఇతనేననుకుంటా 6 మనిషి. ఇదిగోండి ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు ఇలా ఇలా చేయాలని. ప్రీస్ట్ పొజిషన్‌లోనే ఉన్నాడండి అతను. అయితే ఏదైనా చర్చ్ ఫాదర్ అయ్యుండొచ్చు. లేదంటే ఒక డార్క్ ఎనర్జీని మేనేజ్ చేస్తున్న వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళు ఏంటి అంటే చూడండి, డివోషన్‌ను హెల్ప్ చేస్తున్నారు మీరు ఒక రకంగా పాజిటివ్‌గా. ఇది పాజిటివ్ కార్డా? నెగెటివ్ కార్డా ఏంజెల్? పాజిటివ్ కార్డా? నెగెటివ్ కార్డా? ఇది నెగెటివ్ కార్డ్ అండి. ఒక పర్సన్ ఇతను. ఈ గెటప్‌లో ఉన్నాడు కానీ పర్సన్ ఇతను. అతను సూపర్. అతను డార్క్ ఎనర్జీస్‌తో వర్క్ చేసేవాడు అతనంటండి. డార్క్ ఎనర్జీస్‌ని కొత్త వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడంట. వాళ్ళ ఎనకాల చాలామంది ముఠా ఉన్నారులెండి. అది ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఓకేనా? ఎనర్జీ ఎవరికి రెసొనేట్ అయితే అది చూడండి. ఓకేనా? వీళ్ళేంటంటే మనుషుల్ని రిలాక్స్ చేసేస్తూ ఉంటారనమాట. ఈ స్కామర్స్. కానీ ఆళ్ళ పప్పులు మీ విషయంలో ఉడకట్లేదంటే ఖచ్చితంగా మీరు ఏదో సాధించడానికే పుట్టుంటారు. అది ఖచ్చితంగా సాధిస్తారు. ఓకేనా? ఏంజెల్ మీ విషయంలో జడ్జిమెంట్ ఇచ్చిందండి. పక్కా, పక్కా, పక్కా. మీరు సాధించడం లైఫ్‌లో పక్కా మీరు అనుకున్నదంతా చేస్తారు. ధర్మంగానే బతుకుతున్నారు. ధర్మంగా వెళ్తున్నారు. అందుకే ఈ వీడియో మీ దగ్గరికొచ్చింది. మీరు బతుకుతున్న లైఫ్‌ని కంటిన్యూ చేయండి. ఇంకా ఇంకా మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోండి. కొత్త కొత్త హ్యాబిట్స్ చేసుకోండి. అండ్ మీ లైఫ్‌లో ఎవరిని అయితే గాడ్ అయితే రానివ్వడండి. ఇగో ఇక్కడ ఫీమేల్ గాడ్‌నెస్ వచ్చింది. ఇక్కడ ఫీమేల్ గాడ్. హైయెస్ట్ ప్రీస్ట్ అండి. జీసస్ కావచ్చు, అల్లా దేవుడు కావచ్చు, లేదా శివయ్య కావచ్చు. ఒక హైయెస్ట్ గాడ్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని డార్క్ ఎనర్జీస్ నుంచి కాపాడుతున్నారండి. ఓకేనా? ఇది మాత్రం కన్ఫర్మ్. మీ నేమ్‌ని కామెంట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళతోని లేదా తెలిసిన వాళ్ళు కావాలని గొడవ పెట్టుకుంటున్నారని తెలిస్తే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడొద్దు. అండ్ అవాయిడ్ చేసినంత వరకు మీరు ఆల్రెడీ ఒక అవేర్‌నెస్‌తో ఉన్నారనుకోండి. సో, ఆటోమేటిక్‌గా ఒక సిట్యుయేషన్ అవుట్‌పుట్ ఏదైనా సరే అది మీకు ఫేవర్‌గానే ఉంటుంది. ఎందుకంటే ధర్మం మీ వైపు ఉంది. న్యాయమే గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఏ రకంగానైనా సరే మంచే జరుగుతుంది. ఓకేనా? అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. కంటిన్యూ అవుతూ ఉండండి. మీ పనిని మీరు సాగిస్తూ ఉండండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నాకు డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. థ్యాంక్ యూ.